Jungle. తెలంగాణ రచయితల వేదికలో నవ్వు కళాకారులు రాసినటువంటి పుస్తకాలను ఇప్పుడు మనం చూస్తున్నాము. ఎన్నో రకాల ప్రక్రియలో వారు రాసినటువంటి పుస్తకాల ప్రదర్శన ఇక్కడ కొనసాగుతోంది. మన కార్యక్రమ ముఖ్య అతిథి విశిష్ట అతిథులు అందరూ కూడా పుస్తకాలను తిలకిస్తున్నారు. భావాలను అక్షరబద్ధం చేయడం, కానీ అందరూ నిద్రిస్తున్న వేళ తాను మాత్రం ఒక సామాన్యుడి ఆవేదనకు అక్షర రూపమిస్తాడు, అక్షర తాండవం చేస్తాడు. సరిగ్గా ఇది రచయితల వేదిక ఆధ్వర్యంలో మనం ఎన్నెన్నో కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా యువకులను ప్రోత్సహించడానికి ఇక్కడ ఎన్నిల ముచ్చట్లైన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకొని దాని ద్వారా ముందుకెళ్తున్నాం. ఆ దిశలోనే మరి కళల యొక్క బాధ్యతలను మరొకసారి స్మరించుకుంటూ మన భాష, సంస్కృతి, తెలంగాణ సంస్కృతి ఇవన్నింటినీ కాపాడుకుంటూ కళలు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటో తెలుసుకొని మరి ఒక దిక్సూచిగా ఒక స్ఫూర్తితోటి మరింత చైతన్యవంతమై ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ సందర్భంగా ఉందని తెలియజేసుకుంటూ అతిథులు, ముఖ్య అతిథులు అందరూ విచ్చేసినారు కాబట్టి వారందరూ కూడా వారి మాటలన్నీ కూడా అందరూ కూడా మాకు ప్రేరణగా ఈ సభలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. అంటే అంత పెద్ద గొప్ప ఆనందం కాదు ఇది. ఎందుకంటే మనం అనుకున్నది ఏమిటి, అయినది ఏమిటి, సాధించింది ఏమిటి, కోల్పోతున్నది ఏమిటి, రోజు రోజుకు పరిస్థితి ప్రజా వ్యతిరేకంగా ఎందుకు మారుతున్నది, దీనిని మనం ఎంతవరకు ఆపగలిగాం, ఆపడానికి ప్రయత్నం చేయబోతున్నాం. ఇది ఒక ఆత్మవిమర్శ చేసుకునే సందర్భం కూడా. గతంలో రాష్ట్ర సాధన కోసమే ఒక ఎజెండా, సూటి ఎజెండాను పెట్టుకొని చాలా చేయగలిగాము. ఆ ఎజెండా మనని ముందుకు తీసుకుపోయింది, మనం ఎజెండాని ముందుకు తీసుకుపోయాము. ఇప్పుడు ఎజెండా నిజానికి లేదు, స్పష్టమైన ఎజెండాని ఏర్పరచుకోలేకపోయామా, లేదా సామాజిక పరిస్థితులు అలాంటి అవకాశాన్ని ఇవ్వడం లేదా? నాకైతే స్పష్టంగా ఇమీడియట్గా నేను చెప్పలేను, కానీ ఒక స్టేల్ మేట్ అయితే కంటిన్యూ అవుతున్నది. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిద్ధి పూల నడుమ గౌరమ్మరా, మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న. ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే